ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, ఈ ఉదయకాల సమయం నందు నాయన నీ ప్రశస్తమైన సమయంలో నాయన మేము నిన్ను కలుసుకొని నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ఇదివైనా వినుట వలన విశ్వాసం కలుగు రీతిగా ఈ వాక్యాన్ని వినుట ద్వారా మమ్మల్ని అందరినైనా నీ విశ్వాసం నడిపించినైనా మరింత చొరవగా నీ వాక్యాన్ని బోధించే ఆయన తెలివితేటలని మెలుకొల్ని మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? చాలా కాలం తర్వాత మళ్ళీ దేవుడు ఇక్కడ మన తూర్పుపాలెంలో వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు దయచేసినందుకు దేవునికి ముఖ్యంగా నా పట్ల నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్న వాక్యాన్ని మీకు అందరికీ తెలిసి ఉన్న వాక్యం ఇది. ఎన్నో సంవత్సరాలుగా మనం చదువుతున్నాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును అలాగే ఉండును. ఈ వచనము మనము ఈరోజు కొంచెం దీన్ని పరిశీలనగా చూస్తే, పైనుంచి వర్షం పడుతుంది, మనకి భూమి మీద వర్షం పడుతుంది. అది ఏమవుతుంది, ఆ చినుకు భూమిలో పడి భూమిని తడిపి ఎవరైనా విత్తనము విత్తితే దానికి అది సహాయపడుతూ అది చిగిర్చి మళ్ళీ అది ఫలించినట్టుగా చేస్తుంది. ఎంత చూడండి, ఒక చినుకు అది మనం ఏమంటాం, నీ గాలి బుడగ వంటిది జీవితం అంటాం. అంటే అది ఒక లెక్కలో లేనిది. కానీ అదే అటువంటి లెక్కలో లేని చినుకే అది పైనుంచి వచ్చిన తర్వాత ఎలాగూ ఫలించడానికి ప్రయత్నం చేస్తుందో మనం కూడా ఈరోజు ఆ విధంగా ప్రయత్నం చేయాలి. 2వ వచనంలో ఉంది, నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక. చూడండి, ప్రతి చినుకు కూడా తన డ్యూటీ తను చేస్తుంది. ఆ విత్తనానికి శక్తినిచ్చి అది ఫలించేలాగా చేస్తుంది. మళ్ళీ తిరిగి ఫలించి వెళుతుంది. అది నిష్ఫలంగా దేవుని ఎదురు పోవడంలా అది ఫలించి పోతుంది. చూడండి, మనల్ని కూడా దేవుడు ఫలించే విధంగా ఫలించాలని మనల్ని ఈ లోకానికి పంపించాడు. నిష్ఫలంగా మనము దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. మనకేదో దేవుడు ఒక కర్తవ్యం ఇచ్చాడు. ఎందుకో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు కొన్ని తలాంతులు కూడా ఇచ్చాడు. వాటిని మనము సద్వినియోగం చేసుకొని ఫలించి మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే ప్రతి ఒక్కరం. అయితే ఖాళీ చేతులతో మనం వెళ్ళకుండా, ఇదిగో నేను ఈ కార్యం చేశాను, మీరు నాకు అప్పగించిన ఈ కార్యము నేను సంపూర్తిగా ముగించానంటే దేవుడు అప్పుడు ఫలా మంచి దాసుడా అని మనల్ని అక్కడ అందరి ముందు సభలో మెచ్చుకునే రోజులు మనకు వస్తాయి. కాబట్టి ఒక వర్షపు చినుకు, ఒక లెక్కలో లేని ఒక చినుకే అంత మరి ఫలించి పైకి వెళ్తున్నప్పుడు మనము ఏ విధంగా ఫలించాలి? ప్రస్తుత పరిస్థితుల్లో మన సువార్తకి చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. అది ప్రభుత్వాల వల్ల కావచ్చు, లేదా ఇంకా మతాల వల్ల కావచ్చు, మరే దేని వల్ల అయినా కావచ్చు. కానీ చాలా 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 ఆటంకాలు కలుగుతున్నాయి. బహుశా మన ఒంగోలులో మన స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువే కాబట్టి ఒకవేళ మన వరకు ఇంకా రావడానికి సంశయిస్తున్నారేమో. కానీ చాలా చోట్ల సువార్త సేవలను చాలా ఆటంకం పరుస్తున్నారు. బైబిల్లోని కొన్ని వచనాలు ఎత్తి పట్టుకొని మీ బైబిల్ అంతా మరి ఇట్లాంటి వచనాలు ఉన్నాయి అని చెప్పి, అంటే వాళ్ళలో వాళ్ళ గ్రంథాల్లో ఎన్ని ఉన్నప్పటికీ వాటిని బయటికి కనపడనీయకుండా మన బైబిల్లోది మాత్రమే కొన్ని ఎత్తి చూపుతూ ఒక విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో వాక్యపు కరువు మరి ఎలా మరి దేవుడు మరి ఇక్కడ వస్తుందో మరి మనకు తెలియడం లేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి మనము ప్రకటించేది కానీ లేదా మనం ఈ లోకంలో మనం ఒక చినుకులాగా వచ్చాం. పైనుంచి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. మనం ఎలాగో ఫలించాలా, ఎలాగో ఫలిస్తే మరి అది బాగుంటుంది, ఎలాగో ఉండకూడదు అనేది కూడా మనకు దేవుడు సెలవిచ్చాడు.
కాబట్టి దేవుడు మనం సెలవిచ్చిన రీతిగా ఉదయకాలం వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ముందుగా చూడమ్మా మత్తయి సువార్త 13:22. అవునమ్మా. ఆ, అంతేనమ్మా. ఆ, నిష్ఫలుడగును. చూడండి, ఇక్కడ ఫలించేలాగా మనల్ని దేవుడు పంపించాడు. అయితే మనలో చాలా మంది ఇక్కడ 22 చదివాం కదా, 21లో కూడా మనం చూస్తే, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసను కలగగానే అభ్యంతరపడును. చూడండి, అంటే ఇప్పుడు అటువంటి కాలంలో మనం ఉన్నాం. కొంతమంది పాస్టర్లని వాళ్ళ హిందూ దేవుళ్ళ గుళ్ళకి తీసుకెళ్లి మరి బొట్టు కూడా పెట్టి కొన్ని నినాదాలు చేపిస్తున్నారు. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. తప్పనిసరి పారుతుంది. ఏం చేయలేని పరిస్థితుల్లో పాస్టర్లు కూడా మరి భయంతో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలా ఉంటున్నారు. కానీ గతంలో అంటే మనము యేసుక్రీస్తు శిష్యులు మరి వాళ్ళు పరిశీలిస్తే ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులైపోయారు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి వచ్చిన తోమ ఏ విధంగా సువార్తను ప్రకటించాడు 2000 సంవత్సరాల క్రితమే, మరి ఏ విధంగా హతసాక్షి అయ్యాడో మనం చూసాం. ఒకవేళ మనం అంతా హతసాక్షులము, ఒకవేళ మన ప్రాణాలు అర్పించి దేవునంత రీతిగా మనము ఉండలేకపోవచ్చు, కానీ కొన్ని మనము నేర్చుకోవాలి. ఏ విధంగా అంటే, ముండ్ల పొదలలో విత్తబడినట్టుగా ఉండకూడదు వాక్యం మనలో. మనలోని ముండ్లని ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడు మన హృదయం అనే భూమి క్లీన్ గా ఉంటుంది. అక్కడ పడ్డ విత్తనము మరి మొలకెత్తడానికి ఏ అడ్డంకులు ఉండవు. ఆ ముళ్ళని మనం తీసేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చూడమ్మా ఎఫ్ఎస్సి 5:12. ఎఫ్ఎస్సి ఏలైనగా అట్టి క్రియలు, అదేలేమ్మా, అట్టి క్రియలు అంటే ఏ క్రియలు అంటే నిష్ఫలమైన అంధకార క్రియలు. 11వ వచనంలో ఉంది, దాని పై వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. చూడండి, అంధకార క్రియల్లో ఎటువంటి ఫలితము లేదు. కాబట్టి నిష్ఫలమైన అటువంటి క్రియలు మనకొద్దు. మనము ఏ విధంగా ఉండాలంటే వెలుగు రీతిగా, మనము ఈ లోకానికి దేవుడు ఎలాగో వెలుగో అలాగే మనల్ని కూడా దేవుడు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు మనకు చెప్పాడు. ఈ లోకంలో ఈ వాక్యాన్ని పట్టుకొని మనం జ్యోతుల్లాగా నడవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అట్టి వెలుగులో ఉన్న మనము అంధకార క్రియల్లో ఉంటే మనం నిష్ఫలమైపోతాం, అక్కడ ఫలితం ఉండదు. కాబట్టి అట్టి క్రియలను మనము విసర్జించి ముందుకు రావాలి. ఇక్కడ మనం చెప్పబోయే ఈరోజు ధ్యానించబోయే వాక్యంలో ఎక్కడ కూడా సువార్త ప్రకటించడం అనేది అడ్డుపడితే ఆ తదుపరి మనము ఏ విధంగా సువార్త ప్రకటించాలి అంటే, బైబిల్ పట్టుకొని బయటికి నడిచేటప్పటికీ అందరూ ఈ మతోన్మాదులు మన చుట్టూ మూగి మన బైబిల్ చాలా చోట్ల చించేస్తున్నారు, తగలబెడుతున్నారు. అసలు బైబిల్ కనపడకూడదు, సువార్త చెప్పొద్దు, మా వీధికి వచ్చి ఎందుకు చెప్తున్నారు సువార్త అనే పరిస్థితులు ఒకవేళ వస్తే మనము ఎలా ఉండాలి, మనం ఎంత ధైర్యంగా ఉండాలి అనేవి మనము ఈ వాక్యాల్లో మనం ధ్యానించుకుందాం. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 3:14 చూడమ్మా. సత్క్రియలను చేయాలి. మనము సత్క్రియలను చేయాలి. ఇప్పుడు చూడండి, మనలోని ముండ్లు ఫస్ట్ మనం తొలగించుకోవాలి. రెండవది, అంధకార క్రియలకు మనము దూరంగా ఉండాలి. మూడవది ఏంటంటే, మనము సత్క్రియలు చేయడం జనాలకి కనపడాలి. ప్రజలకు మన సత్క్రియలు మనకి కనపడాలన్నమాట. అప్పుడు వీరు ప్రత్యేకించబడిన వారు, వీరు దేవుని బిడ్డలు అని ఇక వాళ్ళకి మనలో తప్పు వెతకడానికి కూడా ఎటువంటి ఆస్కారం కూడా మనము వాళ్ళకి ఇవ్వకుండా, మనము వాళ్ళ ఎదుట మన ప్రవర్తన ఏ విధంగా ఉందో అది మనం పరిశీలించుకొని, మనవారు ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం
అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయటకు నేర్చుకునేవాళ్ళు. చూడండి, అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు మనము చేయాలి. ప్రజల ముందు, ప్రజల ఎదుట మన సత్క్రియలు కనపడాలి. ఇంకా చూడండి, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతం కదా. మనము ఏదైనా సరే క్రియలు ఉండాలి. జస్ట్ ఒక వ్యక్తి ఆకలితో వచ్చాడు, మనం ప్రార్థన చేసి దేవుడా ఇతని ఆకలి తీర్చు అంటే సరిపోతుందా? అట్లా కాదు. బట్టలు దుస్తులు లేకుండా కొంతమంది ఉంటారు, కొంతమంది నిరాశ్రయులుగా ఉంటారు. వాళ్ళకి మన క్రియలు ఏ విధంగా మనం చేయాలో అది మనందరికి బాగా తెలుసు. ఆ విధంగా మనం చేసినప్పుడే మనలోని ఆ యేసుక్రీస్తు వారికి కనపడాలి. అప్పుడు మనం నిష్ఫలులు కాకుండా మరి ఫలించి దేవుని ఎదుగు పోయే వాళ్ళంగా మనం ఉంటాం. ఇంకోటి చూడండి, మత్తయి 6. మరి ఇలాగ చేయకూడదు మనం. మత్తయి 6:1 చదవమా. అందుకే ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు, ఇందాక మనం వాక్యం చదువుకున్నట్టుగా సమయోచితముగా అవసరాన్ని బట్టి సత్క్రియలు చేయండి అంటారు. కానీ మనుషులకు కనపడవలనని మనము అంతవరకే చేస్తాం. మనం కొంత రాజకీయ నాయకులు చూస్తాం, వాళ్ళు చీపురు పట్టుకొని ఫోటోల వరకు ఇట్లా ఊడ్చి వెళ్ళిపోతారు. అంతే కదా, వాళ్ళు మొత్తం చేయరు పని. ఒక గిఫ్ట్ ఏదో వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్లాగా ఉండకూడదు. మనం మనుషులకు కనపడదు, పైనుంచి దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక దొంగతనం చేస్తుండగా, దొంగతనం చేసిన తర్వాత అక్కడ చూసే పైన సీసీ కెమెరా ఉంటుంది. అది సీసీ కెమెరా చూసిన తర్వాత మళ్ళీ దొంగ ఆ వస్తువు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఆ సీసీ కెమెరానే చూస్తున్నాం, కానీ మనము నిజమైన సీసీ కెమెరా మనకుంది. మన ప్రతి విషయము మనల్ని కనిపెట్టడానికి కొన్ని సీసీ కెమెరాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అవి మనకి అగోచరం, కంటికి కనపడవు, మనకి చెవికి వినపడవు, అవి మనకు కనపడవు. కాబట్టి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కనపడింది కాబట్టి వాడు మళ్ళీ ఆ వస్తువుని అక్కడ పెట్టాడు. మనము దేవుడు లేడు అనుకుంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు లేడు ఇక్కడ, మనం ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ దేవుడు సర్వాంతర్యామి, మనం గర్భంలో రూపింపబడక ముందే మన ఆలోచనలు ఎరిగిన వాడు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడు. చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో, ముఖ్యంగా ఈ లోకంలో ఈ జనాల మధ్యలో చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన సరిచూసుకోవాలి. ఊరికే అలంకారంగా, ఊరికే మరి మనుషులు కనపడవలనని మన నీతి కార్యములు చేస్తే అది నిష్ఫలమవుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చూడండమ్మా, యూద అంటే ప్రకటన ముందు ఉంటుంది. యూద 12-13 వచనాలు చదవమ్మా. చూడమ్మా, ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు, వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారు. మేఘం అంటే ఏమిటి? మనం మేఘాన్ని చూడగానే వర్షము పడుతుందని మనకు తెలుస్తుంది, చూస్తాం. మంచి మేఘం వచ్చింది, బాగా వర్షం పడుతుంది, రైతులు కానీ మనమంతా ఎదురు చూస్తుంటాం. కానీ అంత పెద్ద మేఘము గాలికి అటు ఇటు కొట్టుకొని సైలెంట్ గా వెళ్ళిపోయింది అనుకో, ఇక దాని ప్రయోజనం ఏంటి? ఈరోజు మనం కూడా ఇట్లాంటి బాగా కనబడుతున్నాం. మనం మేఘంలో చాలా బాగా, ఇతను వస్తే అసలు మంచి, ఇతని ప్రవర్తన ఎలా ఉంటుందో, ఇతని క్రియలు ఎలా ఉంటాయో, ఇతని సత్క్రియలు ఇంకెంత బాగుంటాయో అని ప్రజలేమో మనల్ని చూసి అనుకుంటారు. కానీ అటువంటివి ఏమీ లేకుండా మనము నిర్జల మేఘములుగా, అంటే నీళ్లు లేని మేఘములుగా ఉంటే ఏం ప్రయోజనం? అటు ఇటు కొట్టుకొని పోవుంటే దానివల్ల మనం దొంగ మెట్టలుగా ఉన్నామని కూడా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అలా కాదు. ఈ లోకంలో మనము ఎలా ఉండాలంటే నిర్జలమైన మేఘాలుగా కాదు, కానీ పైనుంచి వచ్చిన చినుకు ఏ విధంగా ఫలించి విత్తనానికి తోడ్పడి రైతుకి మరి అనేది భోజనానికి కూడా ఆహారం ఎలాగ ద్వారా, మన డ్యూటీ ద్వారా ఆత్మీయ ఆహారం అందించగల వారమై మనం ఉండాలి. అందుకే అప్పుడే మనము ఫలిస్తాం. ఇక్కడెక్కడ మనం ఇప్పుడు చదివిన వచనాల్లో సువార్త ప్రకటించే విషయం లేదు. ఎందుకంటే సువార్త ప్రకటించడం మన ప్రథమ కర్తవ్యం. ఒకవేళ దానికి అడ్డంకులు ఏర్పడితే మన ప్రవర్తన ద్వారా మనము సువార్త ప్రకటించాలి.
మన ప్రవర్తన ద్వారా మన సువార్త ప్రకటించడం ఎలా ఉండాలంటే, ఇంకోటి చూడమ్మా, మొదటి పేతురు 3:2. ఆ, అంటే పైన పైన వచ్చాం కూడా చదవమ్మా. ఆ, వాక్యంలో ఎంత తేటగా దేవుడు క్లియర్ గా సెలవిచ్చాడో, ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఇక్కడ చాలా మంది మరి లేడీసే ఉన్నారు. ఒకవేళ భర్తలు ఏమంటారంటే, మనకెందుకులే ఈ వాక్యం, మీరు పోండి చాలు అని ఎక్కువగా అంటూ ఉంటారు. భర్తలు కావచ్చు, లేదా ఇంట్లో పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే. మరి వాళ్ళు ఎలా దేవుడి సన్నిధికి రావాలి? రేపు పరలోక రాజ్యంలో మనం మాత్రం ఉంటే సరిపోతుందా? మన కుటుంబ సభ్యులు కూడా ఉండాలి కదా. మరి వాళ్ళని ఎలా మనం రాబట్టుకోవాలి? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, అంటే వాక్యం అవసరం లేదు ఇక్కడ, వాక్యం అవసరమే, కానీ వాళ్ళకి అవిధేయులైన వాళ్ళకి మనము, ఎవరు కూడా బైబిల్లోని సువార్తలు చదవరు, బైబిల్ చదవరు ఎవరు కూడా బయట. మనమేమో దేవుణ్ణి నమ్మాలని మనము వాళ్ళని అడుగుతాం. నమ్మాలంటే ఎట్లా నమ్మాలి వాళ్ళు? ఇప్పుడు మనము మన ప్రవర్తన చూసిన తర్వాత వాక్యం లేకుండానే వాళ్ళని నమ్మాలి. నమ్మాలంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ లోకంలో, ఈ సంఘం ఎదుట. కాబట్టి బైబిల్ చదవరు, కానీ మనల్ని చదువుతారు. ఫస్ట్ మనలోని తప్పులు వెతకడానికి ప్రయత్నం చేస్తారు. మీకు గతంలో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు హిందూస్ గుడికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారమ్మా? మనందరికి ఐడియా ఉందా? ఎలా వెళ్తారు వాళ్ళు? ఏదన్నా పూలు బుట్ట ఏదైనా సజ్జ తీసుకొని వెళ్తుంటారు. మరి ముస్లిమ్స్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు నీట్గా, ఆడవాళ్ళు పోరు కానీ మగవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు క్యాప్ పెట్టుకొని, అంటే చర్చికి వాళ్ళు మసీదుకి వెళ్తున్నట్లు తెలిసిపోతుంది, తెలియదు. అయితే మనము ఇక్కడ హిందూస్ పూల బుట్ట తీసుకుపోతేనే మందిరానికి పోతున్నారని తెలుసుకుంటాం. మామూలుగా కూడా పోతుంటారు చాలా మంది వాళ్ళ గుళ్ళకి, మనకు తెలియదు వాళ్ళు ఎట్టు పోతున్నారో తెలియదు. ముస్లిమ్స్ మామూలుగా పోతుంటారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారో మనకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. అయితే మనము ఎట్లా వెళ్తాం చర్చికి వెళ్ళేటప్పుడు? అంటే క్లియర్గా బయట వాళ్ళకి తెలిసిపోతుంది, ఓహో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరము ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బైబిల్స్ మనకు ఉంటాయి. ఒకవేళ హిందూస్ వాళ్ళ ఇళ్లలో భగవద్గీత, రామాయణం ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మన ప్రతి ఇంట్లోనూ బైబిల్ అనేది ఉంటుంది. దీన్ని పట్టుకొని మనము చర్చికి వెళ్తాం. క్లియర్గా అందరికి తెలిసిపోతుంది, ఓహో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అని. అంటే మనము ఎంత జనాలకి ఏ విధంగా మనం తెలియజేస్తున్నామంటే, వాళ్ళు మనం మందిరానికి వెళ్తున్నామని వాళ్ళకి తెలుసు. మరి మందిరానికి వెళుతూ మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి, ఏమంటారు? నువ్వు క్రిస్టియన్ అయి ఉన్నావు, నీకు బుద్ధి లేదా? బైబిల్ పట్టుకొని తిరుగుతావు, నీకు జ్ఞానం లేదు. మిగతా వాళ్ళు ఎవరు అన్నారు? ఈ విధాన్ని పట్టుకున్న మనము, చేపట్టుకున్నాం, దీన్ని భుజాలకు ఎత్తుకున్న మనము ఈ లోకంలో మన ప్రవర్తన, మన సత్క్రియలు బాగుంటే ఈ పరిశుద్ధ గ్రంథమే మనల్ని భుజానికి ఎత్తుకుంటుంది. కాబట్టి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? వర్షపు చినుకు భూమి మీదకి వచ్చిన తర్వాత అది నిష్ఫలముగా ఎలాగో పైకి మళ్ళీ వెనక్కి దేవుని దగ్గరికి పోవాలి కదా, అలాగ నిష్ఫలంగా పోవట్లేదు, అది ఫలించి పోతుంది. కాబట్టి మనం కూడా ఫలించాలంటే చూడండి, మత్తయి 3:8, మత్తయి సువార్త 3:8. అవును, మాదే 8. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించు. మనందరూ మారు మనస్సు పొందాం. మనందరం కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటి? మనము చనిపోయి క్రీస్తుతో పాటు తిరిగి లేయడమే బాప్తిస్మం. అంటే అక్కడ ఆ జల సమాధి అయిపోయి, అంటే మన పాపములు, మన గత జీవితం, మన పాత రోత జీవితం అంతా అక్కడే వదిలేసి తిరిగి పరిశుద్ధంగా పైకి లేవడమే మారు మనస్సు. అదే మారు మనస్సు. ఆ మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. అంతేగాని పాతగా ముందుగా ఉన్నట్లే ఉండి మరి అలాగే ఆ జీవితమే మనం కంటిన్యూ చేస్తే ఈ లోకంకి మనం ఏం చెప్పగలం? ఈ లోకానికి మనం ఏం చెప్పగలం? కాబట్టి మంచి చెట్టు మంచి ఫలమును ఇచ్చు రీతిగా మనం కూడా మన మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. ఇప్పుడు ఇంకా లూకా 8,
15. ఉమ్. ఉమ్. ఓపిక ఓపిక అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాక్యాన్ని మనం వింటున్నాం కానీ దాన్ని ఓపికతో అవలంబించడం లేదు. చాలా మంది పాస్టర్లు మళ్ళీ సువార్థికులు మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు. దాన్ని ఏదో మనం వింటున్నాము కానీ దాన్ని అవలంబించాలి. అవలంబిస్తేనే మనము ఫలించగలమని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు మన యందు నిలిచి మన ఈ వాక్యాన్ని దేవుడే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడు. ఆ విధంగా మనము విన్న వాక్యాన్ని దాన్ని ఫలింపజేయడానికి మన కృషి మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి దేవుడు సువార్తని ఒకవేళ మనం ప్రకటిస్తున్నప్పుడు ఆటంకాలు కలిగితే ఈ విధంగా మన ప్రవర్తన ద్వారా మనము ఏ విధంగా తెలియజేయాలనేది కూడా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకో విషయం చూడమ్మా, మత్తయి సువార్త 25:18. చూస్తే చాలా మందికి చాలా తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఇచ్చిన తర్వాత ఒకడు ఏం చేశాడంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 10 చేశాడు, 10గా మార్చాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 4గా మార్చాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమిలో దాచిపెడితే ప్రయోజనం ఏంటి ఫలితం? చూడండి, తలాంతులు అంటే ఏమిటి? తలాంతులు అంటే టాలెంట్స్, మనకిచ్చిన టాలెంట్స్. ఇప్పుడు కొంతమందికి పాటలు పాడే టాలెంట్, కొంతమందికి వాయిద్యాలు వాయించే టాలెంట్, కొంతమందికి ప్రార్థన చేసే టాలెంట్, కొంతమందికి మాటలు రాసే టాలెంట్, వాక్యం చెప్పే టాలెంట్, సువార్త ప్రకటించే టాలెంట్. ఇట్లాంటి టాలెంట్ అంటే ఇట్లాంటి తలాంతులు చాలా ఉన్నాయి. మన క్రైస్తవ కుటుంబాలు చాలా మందికి ఉన్నాయి. కానీ వాటిని ఎంత మాత్రం మనం మళ్ళీ దాన్ని ఉపయోగించి ఇతరులను ఆ విధంగా నేర్పిస్తున్నాం. మనం ఎక్కడ మనలోనే దాచుకుంటున్నాం. చాలా మంది తెలుసు, వాళ్ళకి మంచిగా ప్రార్థన చేయగలరని తెలుసు, పాటలు పాడగలరని తెలుసు, కానీ రావట్లా. ముందుకు వస్తే కదా. దేవుడు మనకు తలాంతు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించకుండా భూమిలో దాచిపెడితే మనతో పాటు అది భూమిలోనే ఇదైపోతుంది. కాబట్టి మనకున్న తలాంతుల్ని, మనకున్న టాలెంట్స్ని బయటికి తీయాలి. అదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన తూర్పాలెంలో ఉన్న తలాంతులన్నీ బయటికి వస్తున్నాయి. ఎంతో మంది మరి సువార్త సేవకురాళ్ళుగా ఇక్కడ తూర్పాలెం ఈ ప్రతిష్టమైన స్థలంలో మంచి మళ్ళీ కీర్తి సంపాదించుకుంటున్నారు. నిజంగా చాలా నాకు తెలిసి ఒంగోలులో మరి ఏ కమ్యూనిటీలో అంటే ఏ పాలెంలో కూడా ఇంతమంది సేవకులు లేరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక పాలెంలో దాదాపు ఒక 10-20 మంది సేవకులు ఒక్క పాలెంలోనే కనీసం 1 గంటకు పైగా సువార్త చెప్పగలిగే టాలెంట్ ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ మన పాలెంలోనే ఉన్నారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన తలాంతులు మనము ఉపయోగించుకుంటాం. పాతి పెట్టడంలా, భూమి మీద పాతి పెట్టకుండా మనము దేవుడు మనకు చెప్పిన రీతిగా మన తలాంతుల్ని మనము ఉపయోగించుకుంటున్నాం. ఇది కూడా చూస్తుంటారుగా అందరూ, బయట జనాలు ఇది కూడా గమనిస్తుంటారుగా. వీళ్ళేంది ఇంత పొద్దున్నే మేమందరూ నిద్రలో పోతుంటే, లేదా మేమందరూ టీలు తాగుతూ ఉంటే, వీళ్ళేంది ఇంత భక్తిగా ఇక్కడ సమావేశమే దేవుని వాక్యం వింటున్నారు, ఏంటి వీళ్ళ భక్తి అనేది తెలియాల. మన సువార్త ప్రకటించాల్సిన పనుల ఇది చూస్తారు అన్నమాట ప్రజలు. ఈ విధంగా మనం మార్పు చెందాలి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చూడండి, కీర్తన 1వ అధ్యాయం 1-3 వచనాలు. తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు కూడా సఫలమగును. ఇక్కడ మనం సఫలం కావాలంటే దేవుడు ఇక్కడ కొన్ని వాక్యాలు మనకు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు చెప్పాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా, ఆ పాపుల మార్గాన నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించి. ఈరోజు మనం ఎక్కడున్నాము? దుష్టుల ఆలోచన చొప్పున లేము మనము, పాపుల మార్గాన మనం లేము, అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోలే, పరిశుద్ధమైన చోట కూర్చున్నాం. కూర్చొని ఏం చేస్తున్నాం అంటే ధర్మశాస్త్రం నందు ధ్యానిస్తున్నాం మనం. చూడండి, అతడు అంటే ఇక్కడ మనం చేస్తున్న మనము నీటి కాలువల యువలను నాటబడినదై
ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును. ఇది మనకు ఎసెన్స్, ఇది మనకు వాక్యం. కాబట్టి ఈరోజు మనము ఈ దేవుడు ఏదైతే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు చెప్పాడో వాటి ప్రకారంగా మనము నడుస్తూ ముందుకెళ్ళాలి. ఈ లోకంలో మనము కనపడేది అదే. మనం చెప్పేది వినపడకపోవచ్చు కానీ మనం కనపడే రీతిలోనే మన సువార్త ఉంది. ఎందుకంటే మనము నడిచే సువార్త. ఇక్కడ ప్రకటించబడిన ఆ వాక్యంలో ఉన్న సువార్తలు 4 సువార్తలు వేరు. 5వ సువార్త మన ప్రవర్తన, మనం నడిచే సువార్తే 5వ సువార్త. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకమందు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలం సంపూర్ణమైందని దేవుడు మనకు సెలవిచ్చాడు. అయితే మనం ఇంకా చాలా మంది క్రైస్తవులు కాలం సంపూర్ణమైన దాని గురించి పట్టించుకోవట్లే. కానీ అపవాది సమయము కొంచెమే ఉన్నదని తెలుసుకొని గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఎవరు దొరుకుతారని. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాక్యము చెప్పకుండా, అంటే సువార్త అనేది ప్రజల్లోకి వెళ్లకుండా ఫలించిన వాళ్ళు అబ్రహాం కావచ్చు, ఇస్సాకు, యాకోబు, వీళ్ళు తమ సత్క్రియల చేత పేరు తెచ్చుకున్న వాళ్ళే. వీళ్ళు తమ సత్క్రియలు, తమ ఏదైతే మంచి కార్యాలు చేశారో అటువంటి సత్క్రియల చేత దేవుని కృపను పొంది వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని మరి శిష్యులుగా దేవుడు చేసుకున్నాడు. అట్లాగా మన ప్రవర్తన కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం సువార్తను మనం ఏ విధంగా ధ్యానింపజేయాలి, ఏ విధంగా వ్యాపింపజేయాలంటే ఇదొక మార్గం. మన ప్రవర్తనే మన సువార్త. కాబట్టి ఈరోజు మన వాక్యాల్లో ఇప్పుడున్న లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితమే మనకు వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అట్టి వాక్యాన్ని మనము చేతిలో పట్టుకొని ఈ లోకంలో మనము ముందుకు సాగిపోవాలి. అంతే కదమ్మా. చివరిగా చూద్దాం మత్తయి 25:31 నుంచి చూడమ్మా. ఇంకా కొంచెం కిందికి వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్నాము పరలోకంలో మన ప్రవర్తనలు ఏ విధంగా ఉంటాయి, మనము ఏ విధంగా ఉండబోతున్నాం అనేది ఇక్కడ మనం దేవుడు సెలవిస్తున్నాడు. 34 చదవమ్మా. ఇక్కడ మనము అందరూ కూడా చినుకు ఎలాగ వచ్చిందో మళ్ళీ ఆ చినుకు పైకి ఎలాగ మరలి వెళ్ళిందో మనం కూడా మరలి వెళ్ళాలి కదా. తప్పకుండా దేవుడి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి మనం. అప్పుడు అక్కడ అందరూ గుమికూడారు తన సన్నిధిలో. మొత్తం అందరూ కూడా గుమికూడిన తర్వాత కొందరిని కుడివైపు, కొందరిని ఎడం వైపు ఆయన మార్చారు. కుడివైపు ఉన్న వాళ్ళతో ఆయన చెప్తున్నాడు, చదవమ్మా. స్వతంత్రించుకోండి అంటే మీరు మంచి పనులు, మీ మంచికి సత్క్రియలు చేశారు కాబట్టి చూడండి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. అది ఏమేమి సత్క్రియల్లో చూడమ్మా ఒకసారి. చూడండి ఈ వాక్యాన్ని దేవుడే సెలవిస్తున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి అని దేవుడు ఒకటి చెప్తుంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అది నీతిమంతులు ఎప్పుడు ఇచ్చాము. చూడండి దేవుడు ఎంత క్లియర్ గా మనకు ఇక్కడ మనం చేయబోయే కార్యక్రమం చెప్పాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు. అది ఎప్పుడు చేశారో మనకే తెలీదు. మనము యథాలాపంగా దేవుడు మనకిచ్చిన కృపచేత, దేవుడు మనకిచ్చిన ఆ సంపద ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత మనం ఎప్పుడైతే మనం మిక్కిలి అల్పులైన పేదలకు మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో
అది అక్కడ రిజిస్టర్ అవుతుంది. అది అక్కడ దేవుడు లెక్కల్లో రాసుకుంటాడు. మనము ఇంకా కొన్ని కొత్త నిబంధనలు మనం కొంచెం ముందుకు చూడగలిగితే కొర్నేలి అనే ఒక మనుషుడు మనకు కనపడతాడు. ఈ కొర్నేలి సువార్త వినలేదు అంతవరకు. కొర్నేలి అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి. తన ధర్మ కార్యములు దేవుని యొద్దకు చేరాయట. ఆయన ధర్మ కార్యాలు, ఆయన సువార్త తెలియదు, ఆయనకి ప్రార్థన తెలియదు, ఏమి తెలియదు. అయితే పేతురికి చెప్తాడు, పలానా వ్యక్తి ఇక్కడ కొర్నేలు ఉన్నాడు, అతనికి పోయి నువ్వు వాక్యాన్ని బోధించమని చెప్తాడు. అంటే చూడండి, ముందే ఆయన ధర్మ కార్యాలు దేవుని యొద్దకు చేరాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నది కూడా అదే, నిత్య రాజ్యానికి మీరు చేరుకోండి అని ముందే చెప్తున్నాడు. ఎందుకు చేరుకోవాలి అంటే, మీరు ఎక్కువ సువార్త ప్రకటించారు, ఎక్కువ ప్రార్థనలు చేసి, ఎక్కువ పాటలు పాడారు, అక్కడ అది చెప్పలా. అంటే అవి ముఖ్యమే, అవి కాదని కాదు, అవి చేసే వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. ఎక్కువ వాక్యం విని, ఎక్కువ ప్రార్థనలు చేసి, ఎక్కువ సువార్త ప్రకటించే వాళ్ళకే ఇతరుల గురించి ఆలోచించే సౌకర్యం ఉంటుంది అనమాట. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఈరోజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారని దేవుడు సెలవిచ్చాడు. అంతవరకే, అంత మాత్రానికే దేవుడు పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ ఎటువంటి, అంటే ఎవరు ఏ విధంగా బాధపడుతున్నారు, ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం మనకు తోచిన రీతిలో, మనకు సాధ్యమైన రీతిలో మనం సహాయం చేయగలిగితే అది దేవుడు నోట్ చేసుకుంటాడు. బీదలకు సహాయం చేయువాడు యెహోవాకు అప్పిచ్చినవాడు. యెహోవాకు అప్పిస్తే ఆయన ఊరికే ఉంటాడా? యెహోవా మామూలు మనుషులు మనకు అప్పిస్తేనే 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ తీస్తాడు. యెహోవాకు అప్పించేయగలిగే స్తోమత మనకుందా? లేదు. కానీ జస్ట్ ఇతరులకి బీదలను కనికరిస్తే యెహోవాకు అప్పించినట్టే. యెహోవాకు అప్పిస్తే ఆయన మనల్ని ఆకాశ వాకిడ్లు విప్పి మనకు పట్టజాలనంత ధననిధిని మనకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సూక్తులు మనం ఏదైతే ఈరోజు చదువుకున్నామో, ఒకవేళ సువార్తకు ఆటంకం కలిగినప్పుడు మన ప్రవర్తన ద్వారా, మన సత్క్రియల ద్వారా దేవుని సువార్తను ఎలాగో వ్యాపింపచేయాలో దేవుడు మనకి కొన్ని వచనాల్లో మనకు ఇంకా చాలా ఉన్నాయి. మనకు టైం అయిపోయింది. కాబట్టి ఈ విధంగా మన ప్రవర్తన, మన సత్క్రియలు చూచి ఎదుటి వాళ్ళు ఎవరైతే మనల్ని విరోధులుగా భావించారో, ఎవరైతే మనల్ని అన్యులుగా భావించారో, వాళ్ళు కూడా దేవుని అంటే మన నడవడిక ద్వారా వాళ్ళని రాబట్టవచ్చు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాలం మందు మనకి ఒక మంచి నిదర్శనాలు, మంచి వాక్యాల ద్వారా మనకు బోధించారు. కాబట్టి ఈ వాక్యాన్ని విని మనము అలాగా మాత్రమే ఉండకుండా దీన్ని పాటిస్తూ ఈ లోకంలో జ్యోతుల వలె మనం వెలగాలని, మరి ఈ లోకంలో ఒక నిదర్శనంగా, ఒక మాదిరికరంగా మన జీవితాలు ఉంటే దేవుడు ఆయన మనకు ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వర్షపు చినుకు ఎలాగూ మళ్ళీ నిష్ఫలంగా మళ్ళీ తిరిగి వెళ్ళదో, ఆ విధంగా మనం కూడా నిష్ఫలంగా పోకుండా మనకు దేవుడిచ్చిన, మనం ఇంతవరకు ఈ కరోనాల టైం అంతా దాటుకొని కూడా మనం బతుకున్నామంటే మనం చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. అవి ఏంటో దేవుడు మన వాక్యాన్ని పట్టుకున్న తర్వాత దేవుడే మనకు సెలవిస్తాడు. వాటిని మనం అంచనా వేసుకుంటూ దేవుడు మనకు అప్పగించిన పనిని ముగించి మనం తిరిగి దేవుని దగ్గరికి వెళ్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. మా తండ్రి, దయగల మా నాయన, ఉదయకాలం అందనైనా నీ వాక్యాన్ని క్లియర్గానైనా మాకు అర్థమయ్యే రీతిలో మాకు బోధించినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రస్తుత లోక పరిస్థితుల్లో, ముఖ్యంగా మా భారతదేశ పరిస్థితుల్లో చాలా 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 నైనా సువార్తకు ఆటంకాలు కలుగుతున్నాయి తండ్రి. అయినప్పటికీ మరి చాలా మంది సువార్థికులు, సేవకులు, పాస్టర్లు నైనా చాలా మంది నైనా మరి వెనుదిరక్క నైనా పోరాడుతున్నారు నైనా. అయినప్పటికీ తండ్రి మరి ఆ ముష్కరుల మరి దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి నాయన. దయచేసి తండ్రి నాయన, ఇవి మీ రాకడికి ముందు సూచనలని మేము నమ్ముతున్నాం తండ్రి. అయినప్పటికీ మేము నేను మీ శిష్యులలాగా మరి ధైర్యంగా ముందుకు సాగే మరి మనోస్థైర్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అదేవిధంగా కాకుండా నాయన, మా ప్రవర్తన ఎలా ఉందో మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకోనమని మీరు సెలవిచ్చినట్టుగా మేము కూడా ఈ లోకంలో నాయన మేము నడిచేటప్పుడు కానీ, మరి మెలిగేటప్పుడు కానీ, సంఘంలో ఉండేటప్పుడు కానీ మా ప్రవర్తన మేము సరిచూసుకొని నాయన ఇతరులను కూడా మరి నీ వైపు రాబట్టే విధంగా మా ప్రవర్తన ఉండులాగున మమ్మల్ని అందరినీ నాయన అట్టి విధంగా మరి మారుటకు మాకు మనస్సు దయచేయండి నాయన. మారు మనస్సు తగిన ఫలములు ఫలించే విధంగా మమ్మల్ని నాయన అట్టి విధంగా తీర్చిదిద్దమని వేడుకుంటూ నాయన, ఈ సువార్త, ఈ వాక్యాన్ని విన్న
ప్రతి ఒక్కరు కూడా నైనా వాళ్ళు తిరిగి నాయన మరి ఇతరుల విషయంలో ఏ విధంగా దయ కనికరం కృప కలిగి ఉండవలనో మరి ఆ విధంగా నేర్చుకొని నాయన ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ఈ లోకంలో నాయన ఒక జ్యోతుల వల్లే ఒక మాదిరికరంగా ఉండే రీతిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని మరి తూర్పు క్రిస్టియన్ పాలెం అంటే ఒక ఒక గొప్ప గుర్తింపు వచ్చేలాగా మరింత నైనా ఈ పేరు కలిగేలాగా మమ్మల్ని అందరినీ దీవించి ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.